23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో కరోనా అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు, ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు, 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు మనం బయట రోజు అంటే వీళ్ళకి ఉనికి కోల్పోతున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీకు అందరికి కూడా తెలుసు.